తెలుగు రాష్ట్రాల ఇంజనీరింగ్ స్టూడెంట్స్ పరిస్థితి ఇప్పుడు కొంచెం గందరగోళంగా మారింది. కాలేజీ క్యాంపసెస్ లో జాబులు కొట్టినా సరే చాలా మంది మాస్టర్స్ చేయడానికి అమెరికా వెళ్లాలంటే భయపడుతున్నారు. ఇంతకాలం అమెరికా వెళ్లాలని కలగన్నారు, కానీ ఇప్పుడు సీన్ పూర్తిగా మారిపోయింది. అగ్రరాజ్యంలో పరిస్థితులు ఏమీ బాగాలేవని గట్టిగా డిసైడ్ అయిన మనోళ్ళు ఇప్పుడు వేరే దారులు వెతుక్కుంటున్నారు. అందుకే ఈసారి ఆగస్టు సెప్టెంబర్ లో మొదలయ్యే ఫాల్ సీజన్ కి అమెరికా వెళ్లే స్టూడెంట్ సంఖ్య సగానికి సగం తగ్గిపోయిందట. ఉన్నత చదువుల కోసం విదేశాలకు వెళ్లే వారితో ఎప్పుడు కిటకిటలాడే కన్సల్టెన్సీలు, ఆ ఆఫీసులు ఇప్పుడు కళావిహీనంగా వెలవెలబోతున్నాయి. అసలు చిక్కంతా ఈ పార్ట్ టైం జాబ్స్ వల్లే వచ్చిందనాలి. అమెరికాలో చదువుకుంటూ పార్ట్ టైం జాబ్ చేసుకోవచ్చని, డిగ్రీ అయిపోయాక 3 ఏళ్లు ఓపీటీ కింద మంచి జాబ్ కొట్టేయచ్చని చాలా మంది తెలుగు స్టూడెంట్స్ యుఎస్కే ఫస్ట్ ప్రయారిటీ ఇస్తారు. రీసెంట్ గా అమెరికా గవర్నమెంట్ ఇచ్చిన ఓపెన్ డోర్ రిపోర్ట్ ప్రకారం 2023-24లో అమెరికాలో ఉన్న ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ అందరిలో మన ఇండియన్సే ఎక్కువ మంది ఉన్నారు. అక్కడ దాదాపు 3,30,000 మంది ఇండియన్ స్టూడెంట్స్ ఉంటే అందులో మన తెలుగు రాష్ట్రాల వాళ్ళే 56%, అంటే అక్షరాల 1,85,000 మంది ఉన్నారట. ప్రతి సంవత్సరం దాదాపు 40,000 నుంచి 50,000 మంది తెలుగు స్టూడెంట్స్ అమెరికా బాట పడుతుంటారు. కానీ ఈ సంవత్సరం సీన్ రివర్స్ అయింది. జనవరిలో ట్రంప్ మళ్ళీ ప్రెసిడెంట్ అవ్వడంతో అక్రమంగా ఉన్న వాళ్ళపై వేట మొదలు పెట్టారు. దీంతో పార్ట్ టైం జాబ్స్ చేసుకుంటున్న స్టూడెంట్స్ భయపడిపోయి తాము కూడా దొరికిపోతామేమోనని ఉన్న ఉద్యోగాలు వదిలేశారు. ఇక కొత్తగా అమెరికా వెళ్లాలనుకున్న వాళ్ళైతే తమ ప్లాన్స్ ను పూర్తిగా హోల్డ్ లో పెట్టేశారు. యూనివర్సిటీలకు అప్లై చేసి అడ్మిషన్ వచ్చేసి I-20 డాక్యుమెంట్ కూడా అందుకున్న వాళ్ళు కూడా ఇప్పుడు వీసా కోసం అప్లై చేయడం లేదు. హైదరాబాద్ లో దాదాపు 2,000 ఫారెన్ ఎడ్యుకేషన్ కన్సల్టెన్సీలు ఉన్నాయట. అందులో టాప్ 100 వరకు పెద్దగా ఉంటాయి. స్టూడెంట్స్ అప్లికేషన్స్ ప్రాసెస్ చేయడానికి వీళ్ళు ఒక్కొక్కరి దగ్గర నుంచి 10,000 నుంచి 20,000 వరకు ఛార్జ్ చేస్తారు. చాలా కన్సల్టెన్సీలకు అమెరికాలోని యూనివర్సిటీలతో మంచి డీల్స్ ఉంటాయి. ఆ యూనివర్సిటీలు తమకు వచ్చే ఫీజులో కొంత పర్సెంటేజ్ ను ఈ కన్సల్టెన్సీలకు ఇస్తారు. ఇప్పుడు స్టూడెంట్స్ సంఖ్య కూడా బాగా తగ్గిపోవడంతో వీళ్ళ ఇన్కమ్ భారీగా పడిపోనుంది. ఇదే టైంలో మన దేశంలో ఎంటెక్ లేదా ఎంబీఏ చేసే స్టూడెంట్స్ సంఖ్య కూడా ఈసారి పెరగొచ్చని కాలేజీలు గట్టిగా నమ్ముతున్నాయి. ఏటా వచ్చే అప్లికేషన్ సంఖ్యలో దాదాపు 25% పడిపోయింది. ఈ సీజన్ వరకు చూద్దాం, జనవరిలో వెళ్తాం అని చాలా మంది స్టూడెంట్స్ అనుకుంటున్నారని ఒక కన్సల్టెన్సీ డైరెక్టర్ క్లారిటీ ఇచ్చారు. తమ దగ్గర రిజిస్టర్ చేసుకున్న వాళ్ళలో ఏకంగా 225 మంది జనవరి వరకు వెయిట్ చేస్తామని చెప్పారంట. యూకే, కెనడా లాంటి దేశాలకు వెళ్లే స్టూడెంట్స్ సంఖ్య కూడా ఈసారి పెరగొచ్చని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు వాళ్ళు. అయితే గతేడాది అమెరికాలో జాబ్స్ కొంచెం తగ్గాయి. దానికి తోడు ట్రంప్ మళ్లీ రావడంతో చాలా ఇబ్బందులు మొదలయ్యాయి. పరిస్థితులు కాస్త సెట్ అయ్యే వరకు వెయిట్ చేద్దామని స్టూడెంట్స్ అనుకుంటున్నారని మరో కన్సల్టెన్సీ ప్రతినిధి మనకు చెప్పారు. ఈసారి కాలేజీ క్యాంపస్లలో జరిగే ప్లేస్మెంట్స్ కూడా తగ్గాయట. విదేశాల్లో చదువుకోవాలనుకున్న వాళ్ళు కూడా ట్రంప్ రాకతో వేరే ఆప్షన్స్ చూసుకుంటున్నారు. మా యూనివర్సిటీ నుంచి ప్రతి సంవత్సరం 60 నుంచి 65% మంది స్టూడెంట్స్ ఫారిన్ ఎడ్యుకేషన్ కు వెళ్లేవాళ్ళు. కానీ ఈసారి ఆ సంఖ్య బాగా తగ్గిపోయిందని ఓ యూనివర్సిటీ ప్లేస్మెంట్ ఆఫీసర్ ఆందోళన వ్యక్తం చేస్తే, గతంలో ఆ కాలేజ్ నుంచి దాదాపు 100 నుంచి 120 మంది ఎంఎస్ చేయడానికి విదేశాలకు వెళ్లేవాళ్ళు. కానీ ఈసారి ఆ సంఖ్య 30 నుంచి 40 మందికి మించడం లేదని, మంచి ప్యాకేజీతో జాబ్ వస్తే ఇక్కడే సెటిల్ అయిపోవాలని చాలా మంది అమ్మాయిలు కూడా ఎక్కువగా ఫీల్ అవుతున్నారని, చిన్న జాబ్ వచ్చినా సరే ఇక్కడే చేసుకుంటామంటున్నారని, వర్క్ ఎక్స్పీరియన్స్ వస్తుందని, తర్వాత ఫారెన్ ఎడ్యుకేషన్ గురించి ఆలోచిద్దాంలే అని అనుకుంటున్నారని మరో కాలేజ్ యాజమాన్యం వివరించింది. ఇక హైదరాబాద్ లోని ఒక ఎడ్యుకేషన్ అడ్వైజర్ అయితే ఏకంగా 50 నుంచి 60% వరకు స్టూడెంట్స్ తగ్గుతారని కుండబద్దలు కొట్టినట్టు చెప్పారు. ట్రంప్ ఫస్ట్ టైం గెలిచిన 2017లో కూడా ఇలాంటి భయానక పరిస్థితులు క్రియేట్ చేశారు. ఇప్పుడు మళ్ళీ అదే సీన్ రిపీట్ అవుతోంది. మొత్తానికి ఇంకో ఏడాది పాటు దీని ఎఫెక్ట్ గట్టిగా ఉంటుందని తేల్చి చెప్తున్నారంతా. చూసారుగా, అమెరికా వెళ్లాలని ఎన్నో ఆశలు పెట్టుకున్న మన తెలుగు స్టూడెంట్స్ ఇప్పుడు ట్రంప్ ఎఫెక్ట్ తో మన ప్లాన్స్ ను ఎలా మార్చేసుకుంటున్నారో. పరిస్థితులు మారితే మళ్ళీ యుఎస్ బాట పడతారో లేదో మరి చూడాలి.